మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి, ఇది చాలా దిగ్భ్రాంతి కలిగే విషయం కావచ్చు. ఎలా చూడాలి అజిత్ పవార్ యొక్క దుర్మరణాన్ని? మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోగలరంటారు అసలు? మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ బాధ్యతంగా ఉన్నారు. దేవేంద్ర ప్రజా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన ఈరోజు ఉదయం వెళ్ళినప్పుడు 6 పైలట్లు కూడా మరణించారు అని చెప్పేసి కొంత వస్తుంది. దీన్ని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా కొంత నిర్ధారణ చేశారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం అని అన్నప్పటికీ వివిధ కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు కోసం ఆదేశించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇంకా విమాన శకలాలను అంటే బ్లాక్ బాక్స్ వీటన్నిటి కూడా తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఏందని కొంత వచ్చేవాడిని. ఏదైనా మొత్తం మీద మహాయుతి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి అజిత్ పవారు సుమరణం చెందడం అక్కడ మహారాష్ట్ర ప్రజలకు తీరని విషాదం మిగిల్చింది. కొంత కూటమి అంటే మహాయుతి ప్రభుత్వానికి కూడా కొంత అక్కడ ఇబ్బందికర ఉండే పరిస్థితి ఉంది. అంటే మహాయుతి ప్రభుత్వంలో మొన్న ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అజిత్ పవార్ తనైనటువంటి శైలిలో కొంత ప్రయత్నం చేశారు. కూటమిని ఓట్లు చీరకుండా ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని బీజేపీకి అండగా ఉన్నారు. ఎన్డీఏ కూడా కొంత ఆయన అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదంలో అంటే విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అంటే జరిగినటువంటి విమాన ప్రమాదాల కారణాలు ఏంది అనే విషయంలో కొంత కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొత్తం విమాన వ్యవస్థలు అంటే పౌర విమానయాన శాఖను పునరుద్ధరిస్తారా, లేదు అంటే దాంట్లో ఉన్న సాంకేతికను మరోసారి అప్గ్రేడ్ చేయించి, లేదు అంటే వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చుకుని అన్ని విమానాలను చెక్ చేయించి ఇట్లాంటి ప్రమాదాల దుర్ఘటన జరగకుండా ప్రాణాలు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. విమాన ప్రమాదాలు అనేవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా మనం ప్యాసింజర్స్ తో విమానం కూడా దగ్గర 60 మంది చనిపోవడం మనం కూడా చూసాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా దుర్మరణం చెందడాన్ని ఒక రకంగా సామాన్యుడు ఒకప్పుడు కళ్ళు ఉండేది విమానం ఎక్కడానికి, కానీ ఈరోజు అయ్యో బాబోయ్ విమానం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. దీని అంతటికీ మరి ఎటువంటి ఏమైనా పరిష్కార మార్గాలు చూసే అవకాశం ఉందంటారా? అంటే చెప్తున్నారు పౌర విమానయాన శాఖ దీనికి సంబంధించి పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టి అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని చాలా విదేశాలలో విపరీతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాము, మేము అమల్లోకి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి అంటే ఏదైతే ఒక విఐపి ఉప ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి విమానానికి కూడా సాంకేతిక లోపం ఉంది అని గుర్తించలేని పరిస్థితిలో ఉందంటే సామాన్యులటువంటి పరిస్థితి ఏంది అనేది కొంత ఇక్కడ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. విమానాలు అంటే టేకాఫ్ అయిన 5 నిమిషాలకు కూడా కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి, 100 మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి సంఘటన పునరుద్ధరణ కాకుండా ఉండాలి అన్నప్పుడు కొంత పౌర విమానయాన శాఖ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా విమానయాన సంస్థలు మన ఇండిగో లాంటి సంస్థలు కానీ ఇంకా మిగతా ప్రైవేట్ విమానయాన సంస్థలు కానీ వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఆదాయము డబ్బులే కాకుండా సామాజిక సేవ, సామాజిక దృక్పథము, ప్రాణాలకు విలువ ఇవ్వడము, ప్రయాణికులకు సులభమైన సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో దృష్టి పెట్టాలి. ఎప్పుడు కమర్షియల్ వీటి మీద ఆలోచన, వ్యాపార కోణంలో ఎంత లాభం వచ్చింది, ఈ క్వార్టర్లో ఎంత వచ్చింది, వచ్చే క్వార్టర్ ఎంత సంపాదించాలి అనే టార్గెట్లుగా పెట్టుకోకుండా ఈ క్వార్టర్లో మనం ఎంత మంచి సేవలు అందించాం, వచ్చే క్వార్టర్లో ఇంకెంత మంచిగా సేవలు అందించగలం అనే విషయంలో కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. విమానము ప్రమాదం అనేది అసలు అనుకోని సంఘటన అంటారు, కానీ ఇప్పుడు పరిశీలిస్తే గంటకే ఏటీసీ నుంచి సిగ్నల్స్ పోవడము, కూలిపోవడము, 6 పైలట్ కూడా చనిపోవడము, ఎయిర్లోనే అంటే ఆకాశంలోనే మంటలంటున్నాయని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత భయానకమైన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా ప్రజలు కొంత విమానాలు ఎక్కాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని పొడగొట్టాలి అంటే విమాన ప్రయాణం సురక్షితమైనది, తొందరగా చేరుకోగలము, సురక్షితంగా చేరుకోగలము అనే విషయంలో కొంత
డీజీసీఏ కానీ పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కూడా మన తెలుగు మంత్రే దానికి ఉన్నారు కాబట్టి రామ్మోహన్ నాయుడు, కాబట్టి ఆయన కూడా కొంత దీని మీద దృష్టి పెట్టి ఒక రకంగా చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు చాలా గట్టు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చా? రీసెంట్గా జరిగిన విమాన ప్రమాదం, మళ్ళీ ఇండిగో అన్నీ కూడా మన క్యాన్సిల్ అవ్వటం, ఇప్పుడు చూస్తే ఇది ఎటు చూసినా ఒక చిన్న ఏజ్లోనే అతను ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మీద ఇదంతా ఒక స్ట్రెస్ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పటికీ ఆయన అమెరికాలో చదువుకొని వచ్చారు. సాంకేతికంగా ఆయన కూడా కొంత ఆయనకు పరిజ్ఞానం, సాంకేతిక విషయంలో ఆయన కొంత విషయ పరిజ్ఞానం అనేది ఉంది. వీటన్నిటిని కూడా అంటే ఆయనకున్న పరిజ్ఞానము, అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానము, తనకున్నటువంటి పరిచయాలు, అమెరికాలో చదువుకున్న అనేక మందితో ఆయన మాట్లాడుతుంటారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా వేర్వేరు దేశాల మంత్రిత్వ శాఖలతో కానీ వేర్వేరు దేశాల్లో ఉన్న పౌర విమానయాన సంస్థలతో కూడా ఆయనకు టచ్లో ఉండుంటాయి. కానీ వీటన్నిటిని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి, వాళ్ళు అడాప్ట్ చేసినటువంటి ఏంటి సాంకేతిక విషయంలో కానీ సురక్షితమైన ప్రయాణాలు, విమానాలు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు, విమానంలో ఏ సాంకేతిక లోపం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి తరచు అనేది ఈరోజు మనం ఒకటి గమనించవచ్చు. మనం కొనేటువంటి కార్లకు కూడా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆ మెకానిక్ వచ్చి చూస్తే మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది, ఏముంది, ఏ నట్టు లూజ్ ఉన్నది, ఏ నట్టు ఎక్కడ టైట్ ఉంది, బండి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పే పరిస్థితికి వచ్చింది. అట్లాంటి విమానంలో కూడా వచ్చింది. కానీ దీన్ని డీజీసీఏ ఉపయోగిస్తుందా, అసలు పౌర విమానయాన శాఖ దీన్ని మొత్తంగా తీసుకుంటుందా లేదా, అంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతికను తనకు అనుకూలంగా మలుచుకుంటుందా లేదా అనే విషయంలో కొంత అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని నిధులను ఈ బడ్జెట్లో పెట్టి, ఆ నిధులను పెట్టి దానికి అంటే పౌర విమానయానం ప్రైవేటు కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా కానీ మొత్తంగా ప్రయాణికులకు సురక్షితమైనటువంటి అందించాలి, భరోసా కల్పించాలి. ఎస్, నేను విమాన ప్రయాణం చేస్తున్నాను సురక్షితంగా, పలానా టైంకి పలానా తిరగలను. ఏ విమానం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఏ విమానం ఎక్కడ కూర్చుందో తెలుస్తలేదు. కాబట్టి వీటి విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సాంకేతిక ఎక్స్పర్ట్స్ను, ఐటీ రంగంలో ఎక్స్పర్ట్స్నా లేకపోతే విమానయాన రంగంలో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మొన్న ఇండిగో ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇండిగో ఘటన, విమానాలు రద్దు కావడము, అక్కడ వాళ్ళ విషయంలో కొంత ఇబ్బందులు ఏదైనా, ప్రయాణిక ఇబ్బంది అయినప్పుడు కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. అట్లాంటి కమిటీ వేసి ప్రతి విమానాన్ని, చిన్నది పెద్దది కాదు, ప్రతి విమానాన్ని పూర్తి స్థాయిలో తరోగా చెక్ చేయించి ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా, ఏ మాత్రం టెక్నికల్గా కొంత 0.1% ప్రాబ్లం ఉన్నా దాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి లేకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అజిత్ పవార్ లాంటి అంటే ఘటనలు మళ్ళోసారి జరగకుండా, గతంలో మనం చూసాం లోక్సభ స్పీకర్గా ఉన్నట్టు బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అదేవిధంగా సినీ నటి సౌందర్య, ఆవిడ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అంటే ఇట్లాంటి విఐపీలు ఎంతో మంది గతంలో చనిపోయారు. కానీ ఇక ముందు నుంచి ఇది లాస్ట్గా కావాలి, ఇదే చివరి ప్రమాదంగా అయ్యే విధంగా సివిల్ ఏవియేషన్ కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని జనాలు అభిప్రాయపడతా ఉన్నారు. చర్చ కూడా మొదలైంది దీని విషయంలో. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.